అసలు ఈ వీడియో ఎందుకు అనేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక కొంచెం 1 మినిట్‌లో చెప్తాను. అండ్ ఏంటి అంటే మనకి ఎలాంటి స్టైలింగ్ తెలిసినా తెలియకపోయినా గానీ కొన్ని బేసిక్ స్టైలింగ్స్ అనేది ఉంటాయన్నమాట. సో, అవి చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఎలా ఉన్నా అంటే మన అటైర్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తది. అండ్ బేసిక్ స్టైలింగ్ ఈజ్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ డ్రెసెస్ ఉంటాయి గదా! అంటే ఇదేస్తే ఎవరికైనా సెట్ అయిపోయిద్ది. ఎలాంటి బాడీ టైప్‌కైనా ఏంటైనా అనేసి. సో, అలాంటి దాంట్లో నాకు బెస్ట్ అనిపిచ్చేది ట్రౌజర్స్ అనమాట. సో, ట్రౌజర్స్ అంటే ఏంటి అంటే అవి ఎవ్వరికైనా ఏ బాడీ టైప్ హైట్ ఉన్నా, లేకపోయినా లావున్నా, ఒకవేళ స్లిమ్‌గున్నా ఏదున్నా గానీ అందరి బాడీ టైప్స్‌కి సెట్ అయ్యేది ట్రౌజర్స్. సో, నాకి మెయిన్‌లీ జీన్స్ కన్నా ట్రౌజర్స్ అంటే చాలా ఇష్టం. సో, ఇప్పుడుకి నా కలెక్షన్‌లో గూడా నాకు ఈ ట్రౌజర్స్ ఎక్కువుంటాయనమాట. సో, ఎవ్రీ టైమ్ నేను అవే రీస్టాక్ చేస్తూ ఉంటా కలర్స్‌లో. సో, ఇవాళ నా ట్రౌజర్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు, "మీది ట్రౌజర్స్ క్వాలిటీ బావుంటది చూపిచ్చండి. అండ్ ఎక్కడ కొన్నారు? ఏంటి?" అనేసి. సో, ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తా అండ్ ఏమేం కలర్స్‌లో ఉన్నాయి, ఏంటి అండ్ మనకు ఎలాంటివి బెస్ట్‌గా సూట్ అయితాయి మన బాడీ టైప్ బట్టి. సో, అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాననమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. ఇప్పుడు నేను పర్చేస్ చేసిన అన్ని ట్రౌజర్స్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి తీసుకున్న అన్ని ట్రౌజర్స్ చూపిస్తాను. యాహ్! మెయిన్‌లీ ఫస్టు ఎప్పుడైనా ట్రౌజర్స్‌లో బ్లాక్ కలర్ అనేది కంపల్సరీ ఉండాలా. అంటే బేసిక్ అనమాట అది. సో, ఎలాంటి టైప్స్‌కైనా సెట్ అవుతది. అందుకని అవి బ్లాక్‌లో కొన్ని ఎక్కువున్నాయి. బ్లాక్‌లో కొన్ని ఏంటి అంటే మొత్తం నా ట్రౌజర్స్ అన్నీ మెయిన్‌లీ హై వెస్టే ఉంటాయి. సో, లో వెస్ట్ ఉండదు, మిడ్ వెస్ట్ ఉండదు, ఏది ఉండదు. మెయిన్‌లీ నేను వేసుకునేది ఓన్లీ హై వెస్ట్ అనమాట. ప్లస్ ఏంటి అంటే కొన్ని యాంకిల్ లెంత్, కొన్ని ఫుల్ లెంత్, కొన్ని స్ట్రైట్ ప్యాంట్స్. సో, ఇవి చాలా ఉన్నాయన్నమాట. సో, ఈచ్ ఎవ్రీథింగ్ ఒక్కోటొక్కటి చూపిస్తాను. అండ్ నేను అది ఎలా స్టైల్ చేస్తానని కూడా పక్కన ఫొటోస్ ఆర్ వీడియోస్ ఉంటే నేను వేస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ ట్రౌజర్ అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ జారా. ఇది కూడా హై వేస్ట్ వస్తుంది. అండ్ హై వేస్ట్ వచ్చి ప్యాంట్ మాత్రం ఇక్కడ డౌన్ యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇలాంటి టైప్ టీ షర్ట్స్కైనా దేనికైనా కానీ నేను ఇదే పేర్ చేస్తాను. చాలా బాగా ఉంది. సో, ఇది నేను నా సైజ్ కూడా చెప్తాను ఏంటి ఎలా అనేసి. సో, నాకు మ్యాక్సిమం నా సైజ్ అంతా నేను మీడియమే తీసుకుంటాను అనమాట. మ్యాక్స్ తీసుకుంటా. అండ్ ట్రౌజర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ జారా, మ్యాంగో ఆర్ H&M. ఈ 3 దాంట్లోనే ఉంటాయి. సో, దిస్ ఈజ్ ఫస్ట్ బ్లాక్ వన్ అనమాట. యూ కెన్ పేర్ ఇట్ విత్ ఎనీథింగ్. కొంతమందికి ఎవరికైనా లోవర్ బెల్లీ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ, మనకి లోవర్ బెల్లీ ఉన్నా కానీ వేస్ట్ స్మాల్గానే ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకైనా కానీ హై వేస్టే కాబట్టి మీరు వేస్ట్ వరకు వేసుకోవచ్చు. సో, మీకు అంత లోవర్ బెల్లీ ఉన్నా కానీ అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సో, అంత కనిపించదు. సో, హై వేస్ట్ కాబట్టి మీరు వేస్ట్ దగ్గర వేసుకుంటే సో ఫిట్ కూడా అంత ఎవ్రీథింగ్ వస్తుంది. అండ్ మెయిన్లీ ట్రౌజర్స్ నాకు ఎందుకు అనిపించేది ఏంటి అంటే ఎవరికైనా కానీ అప్పర్ బాడీ స్మాల్గా ఉండి లోవర్ బాడీ కొంచెం బిగ్గా ఉండేవాళ్ళు, లేదంటే వైడ్గా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ట్రౌజర్స్ ఇంకా బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే ఈవెన్ ట్రౌజర్స్ కూడా మనకి ఈ షేప్లో వస్తుంది కాబట్టి మీరు హై వేస్ట్ తీసుకుంటే ఏంటి అంటే మీకు వేస్ట్ దగ్గర స్మాల్ వస్తుంది, ఇంకా కిందికి వచ్చే కొద్దీ హిప్ ఏరియాలోకి వచ్చి కొంచెం బ్రాడ్ అవుతూ వస్తుంటుంది. సో, అలాంటి వాళ్ళకి ట్రౌజర్స్ అనేది బెస్ట్ అంటే దిస్ ఈజ్ వన్ బ్లాక్ ట్రౌజర్. నేను అండ్ ఎవ్రీథింగ్కి లింక్స్ ఇక్కడ పెడతాను. ఎందుకంటే దీస్ ఆర్ ఫ్రమ్ జారా. కొన్ని జారాలో లేకపోయినా వేరే బ్రాండ్స్లో ఏది ఉన్నా కానీ మంచిగా క్వాలిటీవి అవి నాకు పర్సనల్గా నచ్చే బ్రాండ్స్ నుంచే నేను లింక్స్ పెడతాను. సో, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్. సో, దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లాక్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్. ఇది కూడా సేమ్ హై వేస్ట్ ప్యాంటే. అండ్ దిస్ ఈజ్ లెనిన్ వన్ అనమాట. నాకు ఫస్ట్ మామూలుగా కొంచెం రఫ్ మెటీరియల్లో వచ్చాక నెక్స్ట్ ఐ లైక్ లెనిన్ ప్యాంట్స్. సో, ఇవైతే ఎలాంటి క్యాజువల్ అవుట్ఫిట్స్కైనా మంచిగా సెట్ అవుతాయి. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది డే అంతా చేస్తా కానీ. సో, దిస్ ఈజ్ లైక్ కూడా అంతే, మనకి వేస్ట్ స్మాల్గా వచ్చి మీకు కిందికి వచ్చేసరికి తెలుస్తుంటుంది, ఇలా బ్రాడ్ అవుతూ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో యాంకిల్ లెంత్, సేమ్ హై వేస్ట్ ప్యాంట్. అండ్ ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఏదైనా వైట్కైనా కానీ అండ్ బ్లాక్ అయినా కానీ మంచిగా టక్ చేసుకొని వేసుకుంటే అవుట్ఫిట్ చాలా బాగా కనిపిస్తుంది. సో, దిస్ వన్. ఇది కూడా నేను జారాలోనే తీసుకున్నా, బట్ సేమ్ థింగ్ H&Mలో ఉంది. నేను ఆ లింక్ పెడతాను. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా హై వేస్ట్ ప్యాంట్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ హై వేస్ట్. ముందర మాత్రం ఇలా ఫ్లేడ్ వస్తుంది అనమాట కొంచెము. సో,
ఈ ప్యాటర్న్ అంటే ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. మీరు ముందు చూసిన ప్యాటర్న్ వేరు, ఇలా ఫ్లేడ్ కొన్ని వస్తాయి. అండ్ యా కొన్ని ఫుల్ స్ట్రైట్ ప్యాంట్స్ లాగా వస్తాయి, కొన్ని యాంకిల్ లెంత్ వస్తాయి. సో అలాగా దిస్ ఈజ్ వన్. ఇది లైట్ గ్రీన్ వస్తుంది కాబట్టి సో యూ కెన్ పేర్ ఇట్ విత్ ఎనీ టీ షర్ట్స్ ఆర్ ఎనీథింగ్, షర్ట్స్ మీదకైనా ఏ దానికైనా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా నేను జారాలోంచే తీసుకున్నాను, బట్ ఇది కూడా నేను H&Mలో ఉంది. సో సేమ్ లింక్ నేను పెడతాను. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్లాక్ వన్నే, ఇంకొకటి నేను చెప్పాను కదా బ్లాక్లో నా దగ్గర చాలా ట్రౌజర్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి బ్లాక్ అనేది కామన్ కలర్, సో ఎలాంటి దాని మీదకైనా సెట్ అవుతుంది కాబట్టి బ్లాక్ కొన్ని ఎక్కువే తీసుకున్నాను అనమాట. అండ్ మనకి ఇంకోటి ఏంటి అంటే బ్లాక్లో ఒకటి ముందు చూపించింది వేరే ఫ్యాబ్రిక్, ఇది వేరేది, ఇది లెనిన్ అనమాట, ప్యూర్ లెనిన్. సో లెనిన్ వేసినప్పుడు ఏంటి అంటే చాలా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి సో చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది. డే అంతా మొత్తం తిరుగుతున్నా కానీ మనకి ఏమనిపించదు. సో దిస్ ఈజ్ వన్ మోర్. అండ్ కింద దీనికి వచ్చేసి ఇలాగ వచ్చి ఉంటుంది అనమాట. కింద మనకి ప్యాంట్కి వచ్చేసి ఇది యాంకిల్ లెంతే కానీ కింద ఈ డిజైన్ వస్తుంది. సో యా దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి బ్యాక్ సైడ్ పాకెట్స్ అయితే ఉండవు, ఫ్రంట్ సైడ్ 2 పాకెట్స్ ఉంటాయి అంతే. సో దిస్ ఈజ్ వన్. సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ హై వేస్ట్. నాకు ఎందుకో ట్రౌజర్స్ అన్నీ జారాలోనే మంచిగా అనిపిస్తాయి, దాంట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ జారా అయిపోతే H&M బాగుంటుంది. అండ్ మ్యాంగో కూడా బాగుంటాయి కానీ విట్స్ వెరీ 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 సెలెక్టివ్ వన్సే బాగుంటాయి, అన్నీ బాగోవు అనమాట. నాకు ఎందుకో అది పర్సనల్గా నచ్చదు. ఎందుకంటే మ్యాంగోలో కొంచెం ట్రౌజర్స్ హై ప్రైస్ ఉంటుంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్, జారా కానీ వేరే అంటే జారాలో ప్రైస్ ఉన్నా కానీ అట్లీస్ట్ దానికి వర్త్ ఉంటుంది అనమాట అది. కానీ మ్యాంగోలో నాకు అలా అనిపించదు. మ్యాంగో టాప్స్ అండ్ టీ షర్ట్స్ ఆర్ ఓకే, బట్ ఐ డోంట్ లైక్ ట్రౌజర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ఫ్రమ్ జారా, వన్ మోర్. అండ్ ఇది కొంచెం ఇట్లాగా స్ట్రైప్స్ ప్యాంట్, లెనిన్లోనే ఇలాగ స్ట్రైప్స్ వచ్చిందనమాట. ఇది కొంచెం నాకు చూసినప్పుడు అది చాలా డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. ఏదైనా సమ్మర్స్లో కానీ ఆర్ క్రాప్ టాప్స్ వేసి కింద పేరప్ చేయొచ్చు, బీచ్ మీదకైనా దానికైనా చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఎస్, ఇట్స్ ఆల్సో నైస్. నేను వేసుకున్నాను అనుకుంటా, ఇది ఒక రీల్లో చూసింటారు, ఐ డోంట్ నో నేను అది అప్లోడ్ చేశానో లేదో, బట్ యా ఇది కూడా చాలా బాగా వస్తుంది. అండ్ జారాలోనే ఇది ఇంకొకటి చెప్పా కదా, బ్లాక్లోనే లెనిన్ అయిపోయింది, ముందు ఇంకొకటి హై వేస్ట్ ఫ్లేడ్ జీన్స్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ క్యాజువల్ ట్రౌజర్ లాగా, ఏదన్నా జస్ట్ బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే మాల్కి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది అనేసి జస్ట్ తీసుకున్నాను అనమాట. ఇట్స్ వెరీ కంఫీ, ఏముండదు, జస్ట్ ట్రౌజర్. ఇది మొన్న జారా సేల్లో తీసుకున్నాను, ఇంకా ట్యాగ్ కూడా ఒప్పలేదు, అలానే ఉంది. సో ఇట్స్ అ స్ట్రైట్ వన్. నాకు జీన్స్ వేయడానికన్నా ఇట్లాంటి ట్రౌజర్స్ వేయడమే నాకు చాలా ఫ్రీగా అనిపిస్తాయి. అంటే నా దగ్గర జీన్స్ ఒక 6-7 ఉంటాయి అంతే, ఇంకా మిగతా మొత్తం ట్రౌజర్స్ ఇవి అరౌండ్ ఒక 20-30 ఉండొచ్చు నాకు తెలిసి. బట్ కొన్ని నేను సేమ్ ఉన్నవి స్కిప్ చేసేస్తున్నా, బట్ కొంచెం డిఫరెంట్ ఉన్నవి చూపిస్తున్నా. ఇది ఇంకొకటి, నేను మెయిన్ ఇది కూడా లెనిన్దే అనమాట. ఇంతకుముందు లెనిన్లో 2 కలర్స్ చూపించాను, దిస్ ఇస్ థర్డ్ వన్ అనమాట. ఇది ఆఫ్ వైట్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క దానికి టాప్కి సెట్ అయ్యేలాగా ఉంటాయి అనేసి నేను ఒక్కొక్క కలర్కి ఒకలా తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఎప్పుడు యూజ్ అవుతాయో తెలీదు, టాప్స్ తీసుకోవచ్చు కానీ ట్రౌజర్స్ అప్పుడప్పుడు కావాలంటే దొరకవు. సో మంచిగా ఉన్నప్పుడే తీసుకోవాలనేసి కావాలన్నప్పుడు తీసి పెట్టుకున్నా. ఇది కూడా అంతే, ఫ్లేట్ ట్రౌజర్. అండ్ యా ఇది కూడా హై వేస్ట్ అనమాట. సో ఇట్స్ వెరీ నైస్, కలర్ అంతా కూడా మంచిగా సెట్ అవుతుంది. సో కెన్ ఏదైనా టాప్స్ మీదకైనా, లూజ్ టాప్స్, ఎనీథింగ్ యూ కెన్ వేర్ ఇట్. సో హై వేస్ట్ ఏంటి అంటే ఇంకొకటి, మనకి మ్యాక్స్ పెరిగినా కానీ బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది కానీ పైన వేస్ట్ ఏం పెరగదు కాబట్టి సో హై వేస్ట్ ఎప్పుడైనా సేఫ్ అంటాను నేను. ఒకవేళ మీకు టమ్మీ పెరిగినా కానీ కొంచెం ఇక్కడ వరకు మీకు ఇది హుక్ వస్తుంది కాబట్టి లైక్ మీకు అప్పుడే టైట్ అయ్యే అంతా ఏమి ఉండదు అనమాట. యూ కెన్ వేర్ ఇట్, అట్లీస్ట్ మీరు కొంచెం లావ్ అయ్యా కానీ. సో అందుకనే నేను సేఫర్ సైడ్లో అవే తీసుకుంటాను. ఇంకొక బ్లాక్ ట్రౌజర్, ఇది కొంచెం డిఫరెంట్ ఫిట్ వస్తుంది అనమాట. యూ కెన్ సీ ఇక్కడ పైన వచ్చింది కూడా హుక్ వచ్చింది. ఇది హై వేస్ట్లోనే కొంచెం ఇంకా హై వేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ 2 హుక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం బ్రాడ్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఇది డిఫరెంట్ ఫిట్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ పాకెట్స్ కూడా చూడొచ్చు మీరు, డిఫరెంట్గా వచ్చింది. అండ్ హియర్ ఇంకా మీకు ఏం హుక్ లాకోకుండా ఎవ్రీథింగ్ ఇలా స్ట్రైట్ వచ్చింది అనమాట. సో ఇది కొన్ని టైప్స్ ఆఫ్ ఏదైనా బాడీ సూట్స్లోకి అలాంటి దానిల మీదకి ఉంటుందని తీసుకున్నాను. సో
చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను చాలా అసలు. బ్లాక్ అయితే అన్నీ నేను యూజ్ చేశాను అనమాట. సో కమింగ్ టు ద నార్మల్ కలర్స్ ఉన్నప్పటికీ అవి ఏదైనా స్పెసిఫిక్ దాని మీదకే యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ యూజ్ చేయలేదు. యా దిస్ వన్, ఇది కూడా జారాలో ఉంచే అండ్ వీ హ్యావ్ ఇన్ H&M. నేను H&M లింక్ కూడా పెడతాను. అండ్ ఇంకా కొన్ని ఇవన్నీ కొంచెం ఆఫీస్ వేర్ లాగా అట్లా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అవన్నమాట. ఇంకా ఇవి కొన్ని క్యాజువల్ ట్రౌజర్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ ఫ్రమ్ H&M. ఇది జస్ట్ క్యాజువల్ ట్రౌజర్, ఏమో జస్ట్ బ్లాక్ వన్. ఎప్పుడన్నా ఏదన్నా ఈవినింగ్ అవుటింగ్స్ కానీ అట్లా వెళ్ళినప్పుడు లేదంటే జస్ట్ తినడానికి వెళ్ళినప్పుడు అలా ఉంటాయి అనేసి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఇట్స్ జస్ట్ క్యాజువల్. నేను మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అంతా ఉంటాయి. ఇట్లా కింద వచ్చేసి ఇలా ఫ్లేడ్ వచ్చింది అండ్ జస్ట్ స్ట్రైట్ ప్యాంట్, ఏముండదు. యూ కెన్ పేర్ ఇట్ విత్ ఎనీ లూజ్ టీ షర్ట్ పేరప్ చేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ H&M. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఆఫీస్ వేర్కి అనమాట. కొంచెం ఫార్మల్ టైప్ వస్తుంది ఈ ప్యాంట్. దిస్ లైక్ స్ట్రైట్ వన్, ఏదన్నా టక్ చేసుకోవడానికి ఫార్మల్ వేర్ అప్పుడు ఉంటుంది అనేసి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చి గ్రే కలర్ ప్యాంట్ అనమాట. దిస్ ఆల్సో ఫ్రమ్ జారా. అండ్ ఇలా స్ట్రైట్ వస్తుంది. ఇది రావడమే సేమ్ మీకు ఇందాక చెప్పినట్లు దీనికి వేస్ట్ అన్నట్లు దీనికి ఇట్లా సపరేట్ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ప్యాంట్లోకి ఇలా స్ట్రైట్ మిక్స్ అయిపోయి వస్తుంది కాబట్టి ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఫిట్ ఉంటుంది అనమాట. అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రతి ఒక్క ఫిట్ కూడా నా దగ్గర ఉన్నవే రిపీట్ చేయలేదు. అండ్ ఎవ్రీ ఫిట్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ క్యాజువల్ ట్రౌజర్. ఇది కూడా ఒక క్యాజువల్ ట్రౌజరే, ఏమి జస్ట్ టీ షర్ట్స్ మీదకి వేసుకోవడానికి. ఇది 3/4 వస్తుంది అనమాట. దిస్ ఇస్ ఇట్. ఇలా స్ట్రైప్స్ వచ్చింది. ఇది ఫ్రమ్ H&M. ఏదైనా బ్లాక్ టీ షర్ట్స్ మీదకి అలాగ పేరప్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ H&Mలో ఉంచే ఇంకొకటి ఉంది. ఇది కూడా క్యాజువల్ ట్రౌజరే, ఏమంటే ఇది ఫుల్ లెంత్ వస్తుంది. అండ్ యా నథింగ్, ఈ ఆకులు డిజైన్స్ అంతా లీవ్స్ మంచిగా అనిపించి తీసుకున్నాను. అండ్ బ్లాక్ టీ షర్ట్ మీదకి పేరప్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సేమ్ బ్లాక్ కలర్లోనే క్యాజువల్ ట్రౌజర్, ఇంకొకటి టీ షర్ట్స్ మీదకి. ఇవి ఎన్నిసార్లు నేను ఐరన్ చేయించినా కానీ ఐరన్ ఉండవు, ఐరన్ పోతూనే ఉంటాయి. సో యా బికాజ్ లెనిన్ కాబట్టి కొంచెం మడతలు అటు ఇటు అయినా కానీ పోతుంది. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ డన్. ఇంకో కొన్ని నావి కార్గో ట్రౌజర్స్ లాగా ఉన్నాయన్నమాట. ఐల్ షో యూ దిస్ వన్. ఇది వచ్చేసి కార్గో ఫిట్ వస్తుంది. కన్సీ పాకెట్స్ ఇక్కడ వచ్చి ఇవి కూడా మంచిగా ఏదైనా టీ షర్ట్స్ మీదకి లూజ్గా వేసుకుంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ జారానే. ఇది కూడా అండ్ కింద జిప్ కూడా వస్తుంది కాబట్టి అండ్ ఫిట్ ఎవ్రీథింగ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డే వేర్కి కానీ ట్రావెలింగ్కి కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో ఇందులోనే 2 కలర్స్ ఉన్నాయి. ఇది ఒక కలర్ తీసుకున్నాను అండ్ ఇది ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా వస్తుందో అనేసి. ఇది మంచిగా అనిపించాక మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఆర్డర్ పెట్టుకున్నాను సేమ్ అందులోనే. ఇది కూడా ఇంకో ట్రౌజర్ కొంచెం డిఫరెంట్ వస్తుంది పాకెట్స్ అంతా కానీ, బట్ సేమ్ కార్గోనే ఇది కూడా ఒకటి. సో ఇదొక కలర్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. యా దిస్ 2 ఆర్ ఫ్రమ్ జారా ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఫార్మల్ లాగానే ఇంతకుముందు చూసినది మీరు ఏంటి అంటే హై వేస్ట్ లాగా కొంచెం ఇలాగ హుక్ అంతా రాదనమాట, పైనుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇది కొంచెం క్యాజువల్ ట్రౌజర్ లాగా వస్తుంది, క్యాజువల్ కమ్ ఫార్మల్. సో హుక్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో హై వేస్ట్. మీరు కింద చూస్తే బ్యాక్ సైడ్ ఇలాగ కొంచెం ఫిట్ డిఫరెంట్ వస్తుంది అనమాట. పైనుంచి లూజ్ అయ్యి కింద యాంకిల్ దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ షేప్ ఇస్తుంది. అండ్ యా నాకు కలర్ బాగా అనిపించి తీసుకున్నాను అనమాట. ఇలాంటి గ్రే ప్యాంట్స్ మనం ఏదైనా బ్లాక్ మంచిగా క్రాప్ టాప్స్లోకి స్లీవ్లెస్ స్లిట్లోకి ట్రై చేస్తే గిన చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇదే అనమాట నా ట్రౌజర్ కలెక్షన్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు ఇంకా నేను అన్ని ప్రోడక్ట్స్ ఒకవేళ జారాలోంచి నాకు ఈ మ్యాక్స్ అవి లింక్స్ దొరకవు, ఎందుకంటే ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాక ఇక మళ్ళీ రావన్నమాట. సో H&Mలోంచి పెడతాను. అండ్ మ్యాంగోలోంచి నాకు పెద్దగా ఏం లేవు, సో మ్యాంగోలోంచి ఏం పెట్టను. సో H&M పెడతాను. అండ్ వేరే దాంట్లోంచి ఇంకేదన్నా నాకు నచ్చిన బ్రాండ్స్లోంచి సేమ్ టైప్ ఆఫ్ ట్రౌజర్స్ ఉంటే నేను డెఫినెట్లీ ట్యాగ్ చేస్తాను. సో చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్, బాయ్ బాయ్.